హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కొన్ని ప్రధాన వార్తలతో ఈ వీడియోను పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాలి పూర్తయితో బిడ్డ వారి చుట్టూ రేవంత్ అంటే హై టెన్షన్ వైరు కంచెగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. మొన్న కేసీఆర్ 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. అవినీతి కుంభకోణంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, గులాబీ పార్టీ అవినీతిమయం. నిన్న తెలంగాణలో నామినేషన్ల సందర్భంగా ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ కేసులో 3 పోలీసుల సస్పెన్షన్, ఒక ఏసీపీ సీఐ ఎస్ఐతో సహా ఆదేశాలు జారీ చేసిన డీజీపీ. 24 గంటల్లోనే గేమ్ స్టార్ట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్. ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేరిక. 40 మంది విద్యార్థులకు అస్వస్థత, అల్పాహారం అనంతరం వాంతులు విరేచనాలు. సుల్తానాబాద్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఘటన. అప్రూవర్గా శరత్ చంద్రారెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్ సభ్యుడు అయిన శరత్ చంద్రారెడ్డి మొన్న ఈడీ ముంగట, నేడు సిబిఐ ముంగట అప్రూవర్గా మారినట్టు దిశ ప్రత్యేక కథనం. ఎవరెవరు పార్టీ మారబోతున్నారు? ఆరా తీసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశ నిర్దేశం.